16 డిసెంబర్ 2022లో రాహుల్ గాంధీ గారు డిఫెన్స్ మీద ఇండియా డిఫెన్స్ మీద కామెంట్ చేసిన దాని మీద అడ్వకేట్ వివేక్ తివారీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరి వల్ల? ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ్ అనే అతను రిటైర్డ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆర్మీ కర్నల్ ర్యాంక్ అతను కంప్లైంట్ చేసింది. ఎందుకంటే మన భారతదేశం ఉన్న డిఫెన్స్ కు అవమానం జరిగిందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన భాషలో కేసు రిజిస్టర్ చేసినప్పుడు 16th డిసెంబర్ 2022లో జరిగిన సంఘటన ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఇవాళ ఆయనకు సమన్ పంపించిండ్రు లక్నో కోర్టుకు రావాలని. నా ఉద్దేశంలో మరి నేను కూడా కంప్లైంట్ చేసిన అమిత్ షా మీద ఏమని ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభలో అంబేద్కర్ కు రాజ్యాంగం రాసిన అతి పెద్ద నాయకుని వ్యతిరేకంగా అవమానం చేసిండు. దాని మీద కూడా నేను కంప్లైంట్ చేసిన. అదేవిధంగా మోహన్ భగత్ దేశ స్వాతంత్రాన్ని డేట్నే మార్చేసిండు, సంవత్సరాన్నే మార్చేసిండు. 7 ఏళ్ల పిల్లని అడిగిన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 15th ఆగస్ట్ అంటారా లేదా? దానికి ఆయన ఏమంటుండంటే నిజమైన స్వాతంత్రం ఏది? అయోధ్యలో రాముని స్థాపించిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పడం ఇంతకంటే అవమానం లేదు. అదేవిధంగా కోర్టు కూడా సోమూట కింద కేసులు పెట్టవచ్చు అనేది నిర్ణయం తీసుకున్నారు. కానీ నేను ఇద్దరి మీద ఇచ్చినటువంటి కేసుని ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ లేదు, ఆయన మీద నోటీసు రాలేదు. కానీ రాహుల్ గాంధీ మీద మాత్రం ప్రతిసారి ఏదో విధంగా బీజేపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరిచ్చినా వాళ్ళ కేసు రిజిస్టర్ అవుతుంది. అదేవిధంగా సమన్లు కూడా ఇష్యూ అవుతుంది. లక్నో కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా ఇప్పుడు అడుగుతున్నా, అయితే కామన్ మ్యాన్ గా రాహుల్ గాంధీకి ఒక న్యాయం, అమిత్ షాకు ఒక న్యాయం, మోహన్ భగత్ కు ఒక న్యాయం అని నేను అడుగుతున్నా. ఎందుకంటే న్యాయం అనేది అందరికీ సమానం, జ్యుడిషియరీ అనేది అందరికీ సమానం. కోటీశ్వరుడు ఉండని, వాడు రిక్షావాడు ఉండని, రైతు కూలి ఉండని, అందరికీ కూడా సమానంగా ఉంటుంది. కానీ ఇక్కడ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తుంది అనేదే నా ఉద్దేశం. ఇవాళ నేను ఇంకొకటి నా ఉద్దేశంలో ఇలాంటి ఏది న్యాయ వ్యవస్థ అనేది అందరికీ సమానంగా ఉండాలనేది నా ఉద్దేశం. రాహుల్ గాంధీ మీద సమన్ ఇస్తున్నారు, తప్పకుండా అటెండ్ అవుతాడు, దానికి జవాబు చెప్తాడు. కానీ అదేవిధంగా మరి నేను ఇచ్చినటువంటి కేసుకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు? అమిత్ షా మీద ఎందుకు లేదు? మోహన్ భగత్ మీద లేదని నేను ఒక కార్యకర్తగా నాయకుడిగా నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీకి ఒక న్యాయం, అమిత్ షాకు ఒక న్యాయం, మోహన్ భగత్ కు ఒక న్యాయం అని నేను అడుగుతున్నా. జ్యుడిషియరీ అందరికీ సమానమే కదా, ఆయన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ పెడతలేరు, వాళ్ళని ఎందుకు సమన్ ఇస్తలేరు అనేది నా ఉద్దేశం. అదేవిధంగా రేపు 14th ఫిబ్రవరి దామోదరం సంజీవయ్య గారి జన్మదినం. గతంలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు, ఏది మన దామోదరం సంజయ్ పార్క్ కు వచ్చాడు, నివాళులు అర్పించాడు ఆయన బర్త్డే రోజు. ఇవాళ నేను గతంలో కూడా ఇదే రాహుల్ గాంధీ గారు కర్నూలు కు వచ్చి ఆయన కుటీరాన్ని కూడా చూశారు. ఆ తర్వాత ఇవాళ గతంలో నేను 2 లెటర్లు ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, మేము అడిగినాం, అయ్యా మరి దామోదరం సంజీవయ్యకు ఎందుకు న్యాయం చేస్తలేరని. కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంజీవయ్య ఊరు ఉన్నదో, సంజీవయ్య కుటీరం ఉన్నదో దాన్ని బాగు చేస్తాం, శృతి భవన్ కట్టిస్తాను ఆయన 2 కోట్లు అనౌన్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ 1 కోటి అనౌన్స్ చేశాడు. కానీ ఇంతవరకు ఏ పని జరగలేదు. నేను దాని మీద ఇవాళ ఆయన ఒక జీవో తీశాడు. దామోదరం సంజీవయ్య గారి కర్నూలు జిల్లాలో ఆయన స్వగ్రామంలో తప్పనిసరిగా 3 లక్షల రూపాయలు కేటాయించి పెద్ద ఎత్తున ఆయన జన్మదినం చేయాలని,
అదేవిధంగా మిగతా జిల్లాలలో కూడా 20 టోటల్గా అన్ని జిల్లాలలో లక్ష రూపాయలు ఇచ్చారు. నా ఉద్దేశంలో నేను వారిని కోరుతున్న లెటర్ కూడా రాసిన, ఎవరికి, చంద్రబాబుకు రాసిన, పవన్ కళ్యాణ్కు రాసిన. నా ఉద్దేశంలో మరి ఎన్నో జిల్లాలు ఏది ఆ స్మృతి భవన్ కట్టియాలని నా కోరిక. ఏదైతే సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్ గా ఒక 5-6 కోట్లు పెడితే మంచి ఏది ఆయన జీవిత చరిత్ర, అదేవిధంగా ఆయన గ్రామంలో లైబ్రరీ పెడితే వచ్చే తరం వారు కూడా తెలుస్తుంది హానెస్ట్ గా. అదేవిధంగా 2 సార్లు ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే ఒకసారి ముఖ్య